భారత రాజ్యాంగ పౌరులారా, ఈ దేశంలో దుర్మార్గమైనటువంటి న్యాయవాది రాకేష్ అనేటైన మరి జస్టిస్ గవాయి గారి మీద దాడి చేసి ఈ దేశంలో ఒక అకృత్యానికి పాల్పడడం అన్నటువంటిది చాలా సిగ్గుసేటుగా మేము జై భీమ్ మహాసేన మానవ హక్కుల పరిరక్షణ సంఘంగా మేము భావిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా అతనిని అరెస్ట్ చేసి మరి కఠినంగా శిక్షించకపోతే ఈ దేశంలో న్యాయ వ్యవస్థ అన్నటువంటిది కుంటుపడుతుందని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పేసి ఈ దేశాన్ని పరిపాలన చేస్తున్న మోడీ గారికి తెలియజేస్తూ, వద్దు మోడీ పాలన మాకొద్దు ఈ సనాతనం, వద్దు మోడీ పాలన మాకొద్దు ఈ సనాతనం, ధర్మమని ఒకడంటాడు, ధర్మమని ఒకడంటాడు, అధర్మమే వాడు చేస్తాడు, వద్దు మోడీ పాలన మాకొద్దు ఈ సనాతనం, వద్దు మోడీ పాలన. సుప్రీంకోర్టు న్యాయమూర్తి పైన దాడి చేస్తారో సక్కనైన పాలనంటూ సంఖ గుద్దుకుంటారు, న్యాయమే చెప్పద్దు అంటూ న్యాయదేవత కళ్ళు గప్పి అన్యాయమైన తీర్పులిచ్చి ప్రజలనందరి చంపుతుండ్రు, వద్దు మోడీ పాలన మాకొద్దు ఈ సనాతనం, వద్దు మోడీ పాలన. అంబేద్కర్ విగ్రహాలకు నిప్పు పెడుతూ ఉన్నారు, దేశ ప్రజలను కాపాడిన దైవమే వద్దంటారు, రాజ్యాంగము పేరు మీద రాజులై కూసుంటారు, రాజ్యాంగము పేరు మీద రాజులై కూసుంటారు, రామరాజ్యము మాది అంటూ మాట మార్చుతుంటారు, వద్దు మోడీ పాలన మాకొద్దు ఈ సనాతనం, వద్దు మోడీ పాలన. ఎన్ని దాడులు చేసినా మమ్మెంతమందిని చంపినాం, ఎన్ని కుట్రలు చేసినా ఇంకెన్ని బాధలు పెట్టినాం, నేపాల్ దేశములో జరిగినట్టు జరుగుతుందని, నేపాల్ దేశములో జరిగినట్టు జరుగుతుందని, చిట్ట చివరికి గెలుపు మాదని న్యాయదేవత చెప్పుతున్నది, వద్దు మోడీ పాలన మాకొద్దు ఈ సనాతనం, వద్దు మోడీ పాలన మాకొద్దు ఈ సనాతన. జై భీమ్.